అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 8వ కథను చెప్పుకుందాం. కథ పేరు ముసలి మాటలు పట్టని చేపలు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక దట్టమైన అడవిలో చెట్ల మధ్యలో ఒక చిన్న కొలను ఉంది. అందులో చాలా చేపలు నివసిస్తూ ఉండేవి. వాటి మధ్యలో చేపలతో కలిసి మంచి మనసు గల ముసలి ఒకటి నివసిస్తూ ఉండేది. అది అడవి కావటంతో అక్కడికి వేటగాళ్ళు ఎవ్వరూ వచ్చేవారు కాదు. అలా అన్నీ కలిసి సంతోషంగా ఉంటున్నాయి. ఒకరోజు ముసలి ఆ కొలను ఒడ్డుకు వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో ఎటు నుండి వచ్చారో 2 వ్యక్తులు వచ్చి దాహం కోసం ఆ కొలను దగ్గరకు వచ్చారు. వారు దాహం తీర్చుకొని ఆ కొలనులో చాలా చేపలను చూసి మిక్కిలి సంతోషించి రేపు వచ్చి ఈ చేపలను పడదాం అని అనుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ముసలి ఆ మాటలు విని వెంటనే వెళ్ళి నీటిలో ఉన్న చేపలకు చెప్పింది. ఆ చేపలు ముసలి మాటలు వినకుండా, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? ఇన్ని రోజుల నుండి ఇక్కడికి ఎవ్వరూ రాలేదు అని పొగరుతో ముసలి యొక్క మాట లెక్క పెట్టలేదు. మరుసటి రోజు వేటగాళ్ళు వచ్చి వలను నీటిలో వేశారు. వల వేయగానే ఆ వలలో చేపలు చిక్కుకుపోయాయి. చిక్కుకున్న చేపలు ముసలి యొక్క మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడ్డారు. సమ్టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు రిస్క్. మన మంచి కోసం చెప్పిన మాటలు వింటే ఇలాంటి ఇబ్బందులు రావు కదా. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసం హద్దులు దాటవద్దు. వ్యక్తిత్వ నిర్మాణంలో మనకు ఉండకూడని ముఖ్య లక్షణాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి. నాకేం కాదు, నా జోలికి ఎవ్వరూ రారు అనుకోవడం కన్నా ఇతరులు చెప్పిన మాట విని మన జాగ్రత్తల్లో మనం ఉండడం వల్ల జరిగే నష్టమేమీ ఉండదు. అదేవిధంగా లో కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. అనుకోకుండా వచ్చిన ఆపదలు మన కంట్రోల్లో ఉండవు, కానీ మన కంట్రోల్లో ఉన్న అంశాలను అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. పేపర్ తీసుకొని 2 సర్కిళ్ళు డ్రా చేయండి. ఒక సర్కిల్లో ఓవర్ కాన్ఫిడెన్స్, రెండవ సర్కిల్కి కాన్ఫిడెన్స్ అనే పేర్లు పెట్టండి. ఇప్పుడు మీరు ఏ సర్కిల్కి చెందుతారో టిక్ పెట్టుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 8వ కథ సమాప్తం.